నమస్తే ప్రొఫెసర్ డాక్టర్ కెఎస్ చలం గారు. చాలా మంది దళిత నాయకులకి ప్లస్ దళిత కమ్యూనిటీకి చాలా సుపరిచితమైనటువంటి ఒక ఫేమస్ మన దళిత కమ్యూనిటీలో మేధావుల్లో వన్ ఆఫ్ ఇక మేధావి అని అనుకోవాలి. ఆ చలం గారు గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2005 నుంచి 2011 వరకు ఇన్ఛార్జ్ చైర్లో ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయం. పొలిటికల్ ఎకనామిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, స్కాలర్, హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా చాలా ఆర్టికల్స్, పుస్తకాలు పబ్లిష్ చేసినటువంటి ఒక ఫేమస్ ప్రొఫెసరు. చాలా ఎకనామిక్ పాలసీ మీద డిబేట్స్, దళిత పావర్టీ మీద వీటన్నిటిని కూడా డిబేట్స్ చేశారు గతంలో. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి నేషనల్ సెక్రటరీగా పనిచేశారు 1984 నుంచి 85 వరకు. 2005లో ద్రవిడియన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ అని మనం చాలాసార్లు చూసి ఉంటాము. ఈ అకాడమిక్ స్టాఫ్ కాలేజీ ఇట్లాంటి ఐడియాని ఇన్వెంట్ చేయటంలో ఈజ్ వన్ ఆఫ్ ది పైనీరింగ్ డైరెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఐడియా డెవలపర్ కూడా అకాడమిక్ స్టాఫ్ కాలేజీకి సంబంధించి చలం గారు. సోషల్ యూజీసీ యంగ్ సోషల్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది 84లో. 1985లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ కూడా అవార్డు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేశారు చాలా కాలం. సో ఫైనల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అకాడమిక్ ఎడ్యుకేషన్లో యాక్టివిస్టు, కల్చరల్ యాక్టివిస్టు ప్లస్ మన దళిత హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి యాక్టివిస్టు. చాలా ఇంపార్టెంట్. మన దళిత కమ్యూనిటీకి సంబంధించి మన దళితుల కోసం వాయిస్ రైజ్ చేస్తున్నటువంటి, తన జ్ఞానాన్ని పంచుతున్నటువంటి వన్ ఆఫ్ మోస్ట్ ప్రౌడ్ దళిత్ యాక్టివిస్ట్ చలం గారు. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీయింగ్ ఏ సచ్ హై ప్రొఫైల్ పర్సన్ యూ యాక్సెప్టెడ్ టు కమ్ ఇన్ మై ఛానల్. నేను స్ట్రైట్ వే మీకు ప్రశ్న వేస్తున్నాను. రీసెంట్గా పర్లేదా కొంచెం పొలిటికల్ స్టేట్మెంట్ అడగచ్చా? అంటే పొలిటికల్ గా అడగండి, కానీ నేను చెప్పిన పొలిటికల్ గా చెప్పాను. మీరు పొలిటికల్ గా చెప్పొద్దు, అంటే నేను జస్ట్ క్లారిఫికేషన్, సబ్జెక్ట్ క్లారిఫికేషన్ అంతే. ఓకే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, జోగిందర్నాథ్ మండల్ అని చెప్పేసి ఒక ఇండియను మన ధర్మాన్ని కాదని పాకిస్తాన్కి వెళ్ళాడు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు హిందూ అని చెప్పేసి కొట్టడంతో అతను మళ్ళా భారతదేశానికి వచ్చి తిరిగి వచ్చాడు. అక్కడ వారు దాడి చేశారు హిందూ అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైనా సరే మన ధర్మాన్ని వదిలి మన పక్క దేశాలకు వెళ్ళకూడదు, మన ధర్మంలోనే ఉండాలి అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు జోగేంద్రనాథ్ మండల్ గురించి ఒక ప్రసంగం ఇస్తూ. అప్పుడు నేను వాళ్ళకి ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే, జోగేంద్రనాథ్ మండల్ వెళ్ళింది ధర్మం కోసమని కాదు, మీరు కుల వివక్ష చూపించారు కాబట్టి వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ కూడా కుల వివక్ష చూపించారు కాబట్టి రిటర్న్ వచ్చాడు జోగేంద్రనాథ్ మండల్ అని నేను ఒక వీడియో మాట్లాడి. దీని గురించి మీరు ఇందా ప్రస్తావిస్తూ జోగేంద్రనాథ్ మండలే అంబేద్కర్ని గెలిపించాడు, ఆయన రాజ్యాంగం రాశాడని మీరు ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ అంటాడు అతను ఒక దేశద్రోహిగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు జోగేంద్రనాథ్ మండల్ని, మన ధర్మాన్ని కాదని పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్. దీని గురించి సబ్జెక్ట్ కొద్ది క్లారిఫికేషన్ ఇవ్వండి నాకు. అసలు పాకిస్తాన్ అంటే ఏంటండి? భారతదేశమేనా? జమ్మూద్వీపమేనా? జమ్మూద్వీపమేనండి? ఎక్కడున్నారు? వీళ్ళు చెప్తున్నటువంటి గొప్ప గొప్ప సనాతన ధర్మాన్ని తీసుకొచ్చినటువంటి ఉన్నారు కదా సాధువులు, వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడ పుట్టారు? కషాయంలో చదువుకున్నారా? పుష్పపదంలో చదువుకున్నారా? ఎక్కడ చదువుకున్నారు వీళ్ళంతా? ఆదేశస్తులే కదా. జోగేంద్రనాథ్ మండలి గురించి తెలియకుండా మాట్లాడితే మనం ఏం చెప్పలేము. అసలు జోగేంద్రనాథ్ మండలి రావడానికి కారణం ఏంటి? ఆ దేశంలో ఇవాటికి భుట్టో అంటే భట్ అని తెలుసా? పూలే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. జ్యోతిరావు పూలే చదివితే భక్తులు అని ఆయన అంటాడు. అంటే పాకిస్తాన్ లో ముస్లింలుగా ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే, దోపిడీదారులే. వాళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ లో ఉండి జోగేంద్రనాథ్ ఇబ్బంది పెట్టారు. ఆయన చదవమని వాళ్ళు చెప్తున్నటువంటి ధర్మంగా ఉన్న వాళ్ళే వాళ్ళు. చూసారా, వాళ్ళు మతము ఏ మతమైనా వాళ్ళ రేస్ ఏదైతే ఉందో, వాళ్ళ జాతి ఏదైతే ఉందో, ఆర్య ధర్మం ఏదైతే ఉందో ధర్మానికి అనుకూలంగానే ఉంటున్నారు.
దాన్ని ఇబ్బంది పెడితే వెనక్కి వచ్చాడు జ్యోతిర్నాథ్ మండల్. మామూలుగా రాలే, రాళ్ళతో కొట్టడం కాదు. ఇంకో విషయం కూడా తెలియాలి ఏమిటంటే, జోగేంద్రనాథ్ మండల్ ఉండాలి కాబట్టే భుక్తో వరకు కూడా ఆ రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ ఉండబట్టి ఆ రాజ్యాంగంలో 6% రిజర్వేషన్ ఇచ్చారు. ఇంత మాటలు చెప్తున్నటువంటి పెద్ద మనుషులు పాకిస్తాన్ లో దాడులు జరుగుతున్నాయి అంటున్నారు కదా, హిందువుల మీద దళితులు. ఆ హిందువులు ఎవరు తెలుసా? 100% షెడ్యూల్ కులాల వాళ్ళు. 100% షెడ్యూల్ కులాల వాళ్ళు. భుక్తుల మీద దాడులు జరిగాయా? నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పెద్ద లెవెల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ పర్సనల్ లెవెల్ నుంచి చెప్పదలుచుకోలేదు. అక్కడ జరిగింది ఏంటి అంటే, జోగేంద్రనాథ్ మండల్ వెళ్ళిపోతే ఆయన కొట్టి పంపించేయలేదు. నిజానికి ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఎందుకు ఇబ్బందులు పడ్డాడు? అక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ ముస్లిం అడ్మినిస్ట్రేటర్స్ ఆయన ఇబ్బంది పాలు చేసేసరికి భారతదేశం వచ్చేసాడు. భారతదేశం అంటే కదా కలకత్తే కదా, అది బెంగాల్ ఉండేది, ఈస్ట్ బెంగాల్. అక్కడి నుంచి ఆయన చేశాడు, మంత్రిగా చేశాడు, రిజర్వేషన్ తెచ్చాడు. అందుకు వెనక్కి వచ్చేసాడు. పడ్డం అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా దాడులు. జోగేంద్రనాథ్ మండలితోనే ఆగిపోలేదు కదా దాడులు. ఇవాళ కూడా చంపేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ లో. ఎవరు చంపుతున్నారు? అది చెప్పరే. ఎవరు చంపుతున్నారు? అది పాకిస్తాన్ లో ఉన్న అగ్రకులాలు లోయర్ చంపుతున్నారు. అది చెప్పరు. వాళ్ళు ఏ మతంలో ఉంటే మాకెందుకండి? వాళ్ళు ఈ కబుర్లు చెప్తుంది పెద్ద మనుషులు. వాళ్ళ డిఎన్ఏ తీయమండి. ఏమిటి వాళ్ళ డిఎన్ఏ? సిగ్గుండాలి. మనకు మేజర్ సమస్య ఏంటంటే, నేను మధ్యన వ్యాసం రాశాను, తప్పు చేస్తే సిగ్గుపడండి. ఎంత గొప్ప విలువ అంటే, మానవ విలువ అంటే, జపాన్ లో అంటే బుద్ధిజం మూలంగానైతే నీకైతేనే వాళ్ళు తప్పు చేస్తే తెలిస్తే పబ్లిక్ గా అంటే హరకిరి అంటే విన్నారా? హరకిరి అంటే ఆత్మహత్య చేసి చచ్చిపోతారు. తర్వాత కాలంలో ఏమైందంటే, ఆత్మహత్య చేయకోకుండా వాళ్ళు పబ్లిక్ గా కనపడరు. జపాన్ చెందిన ఒక ప్రధానమంత్రి ఒక స్కామ్ లో ఉన్నాడని తెలిస్తే ఆయన కనపడకుండా పోయాడు. చనిపోయే వరకు కూడా ఎవరికి తెలియదు, కనపడదు. తప్పు చేశారని తెలిస్తే. ఇక్కడ తప్పు చేస్తే పవిత్రత అనుకుంటున్నారు. మరి అలాంటి రైట్ అనుకుంటున్నా, ఆ ఫండమెంటల్ రైట్ అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతామండి? తప్పులు చేసి మాట్లాడితే, ఎందుకంటే జరిగిన వ్యవహారం ఏంటంటే, ఏదో రమేష్ గారికి చిన్న కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఒక మొబైల్ ఉంది కాబట్టి టీవీ పెట్టుకొని మీకు అవకాశం వచ్చింది చాలా కొద్దిగా. భారతదేశంలో ఉన్న మొత్తం మీడియా దాని మీద కూడా చాలా వర్క్ చేశారు ఫ్రెండ్స్, రాశారు. నేను దానికి ముందు మాట కూడా రాసినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. మొత్తం మా ఫాదర్ ఒక మాట చెప్పేవారండి, మీరు మనం చాలా ఎమోషనల్ పీపుల్ కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ పురాణాలన్నీ కూడా, పురాణం అని చెప్పాల, హిందూ పురాణం గురించి కాదు, ఏ పురాణమైనా, ఏ మతానికి చెందిన పురాణమైనా కూడా అవి వార్తలు లాంటివి, ప్రచార సాధనాలు. ఆ రోజు ప్రచార సాధనాలు లేవు కదండి. వీటి ద్వారా ప్రజల్ని తమ కంట్రోల్లోకి తీసుకొని చేసినటువంటి ఆ విధంగా ఇవాళ వరకు 2026లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రచార సాధనాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? ఇవాళ కూడా మా స్టూడెంట్ ఒక అతను శ్రీనివాస్ అని, ఇప్పుడు ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మీడియా మీద పిహెచ్డి చేశాడు. దాన్ని నేను కొంత గైడ్ చేశాను. దాన్ని ఆయన ప్రూవ్ చేశాడు. ఆంధ్రదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా అంతా ఏ కులాల జనంలో ఉన్నా ఏ విధంగా రాజకీయాలు శాసిస్తున్నారని కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మీడియా ద్వారా మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఒకడు పెద్దవాడు, ఒక ఎందుకు పనికిరాని గాడిని కూడా మహానుభావుడిగా సృష్టిస్తారు. ఎంత తెలివైన వాడిని కూడా ఎందుకు లేకుండా చేస్తారు. దాన్ని బట్టి మనం దేన్ని అంచనా వేయలేము. జోగేంద్రనాథ్ మండలికి వచ్చే వరకు జోగేంద్రనాథ్ మండల్ నిజమే రిజైన్ చేసి వెనక్కి వచ్చాడు. కారణము ఏంటంటే, అసలు కారణం చెప్పట్లేదు. కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ముస్లింస్ అయి ఉండొచ్చు. అస్రఫుల్ వాళ్ళంతా, అజ్లాలు కాదు. తెలుసా డిఫరెన్స్ వాళ్ళకి? అస్రఫులకి అజ్లాలకి డిఫరెన్స్ తెలియదు వీళ్ళకి. అస్రఫులే మండలి మీద దాడి చేస్తే రిజైన్ చేసి వచ్చేసాడు. అంతేగాని అక్కడ హిందువుల మీద ముస్లిం దాడి చేయలేదు.
దళిత కులాల మీద దాడి చేశారు. అది చెప్పలేరు కదా. అది కరెక్ట్. ఇంకొకటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ 52 లక్షల భూమి ఇచ్చారు మన వాళ్ళకి ఇప్పటి వరకు ఆన్ రికార్డులు అన్నారు కదా. ఏమైంది ఇప్పుడు మన వాళ్ళు ఎవరి దగ్గర కూడా 2 to 3% కూడా ఎవరి దగ్గర రికార్డ్స్ ల్యాండ్ లేదు. ఏమైంది? 52 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కులాలకు ల్యాండ్ లెస్ లేబరర్స్ ఇచ్చారు. అందులో సుమారు 12 లక్షల ఎకరాలు అంటే షెడ్యూల్ కులాల వారికి ఇచ్చారు. ఆ భూములు ఏవి కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అందుకే మా లెఫ్ట్ కామ్రేడ్స్ తో కూడా నేను సరదాగా అంటుంటాను, మీరు భూ పోరాటాలు వదిలేసారయ్యా. భూ పోరాటాలు ఎవరు చేయట్లా. అలాగే దళితులు కూడా నాకు అన్టచబుల్ కోసం ఉంది, సమస్య ఉంది కాదట్లా, కానీ ఆర్థికమైన సార్ మీ కెమెరా మీరు కెమెరా ఆఫ్ చేశారు. నేను ఆఫ్ చేయలేదు, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే, నా దగ్గర పిహెచ్డి కూడా చేశాడు ఒక ఆయన మీద. చేస్తే దాంట్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే, ఎవరికైతే మినిమం 2 acres ఉంటాయో దళితులు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, చదువుకుంటున్నారు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది అన్నటువంటిది ఒక శక్తిని ఇస్తుంది దళితుడికి అన్నది చాలా అంశాలతో పాటు ఇది. అంటే భూమి అన్నటువంటిది ఈ 12 లక్షల ఎకరాల్లో 2 లక్షల ఎకరాలు కూడా ఇవాళ లేదు. ఎలా పోయిందంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటారు. మన వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది మన ఐఏఎస్ ఆఫీసులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు పాపం వాళ్ళు కూడా చేసి ఉంటారు అదే పని. ఎక్వైర్ చేస్తారు, ఎక్వైర్ చేసి ఎక్కడ చేస్తున్నారు? డీ ఫార్మ్ పట్టాన్ని ఇచ్చారు. ఈ డీ ఫార్మ్ పట్టాన్ని కన్వర్ట్ చేసేసి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, భూమి అన్నది చాలా ముఖ్యమైన రాజు, దాన్ని నేషనలైజ్ చేయడమే కాదు, సెటిల్మెంట్ కమిషన్ పెట్టండి. ఈ సెటిల్మెంట్ కమిషన్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఎక్కడైతే భూమి ఖాళీగా ఉందో దాన్ని ఎక్వైర్ చేయండి, ఎక్వైర్ చేసి అందులో సెటిల్మెంట్ పెట్టమన్నాడు. ప్రత్యేకంగా సెటిల్మెంట్ పెట్టలేదు. మనోడు అపార్థం చేసుకుంటున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేకంగా దళితులకు సెటిల్మెంట్లు పెట్టాలని, ఆయన ప్రత్యేకంగా దళితులకు సెటిల్మెంట్ అని పెట్టట్లేదు. భూమి ఎక్వైర్ చేసిన తర్వాత సెటిల్మెంట్ కమిషన్ చెప్పిన తర్వాత ఖాళీ భూములు ఆ రోజున కోట్లాది ఎకరాలు దేశంలో ఖాళీ ఉన్నాయి 48లో తీసుకొచ్చి ఆ భూమిని ఒక చోట పెట్టి దళితులను అక్కడ తీసుకెళ్లి అన్ని వనరులు ఇచ్చి సెల్ఫ్ సఫిషియెంట్ గా చేయండి అని చెప్తే, కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ పెట్టింది దళితులకి ఇమ్మని. అది ఎందుకు కాకుండా చేసేసారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ వచ్చి అది కాకుండా చేసేసారు. ఈ వచ్చిన భూమిని ఎందుకు ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఈ భూమి అంతా కూడాను ఈ మళ్ళీ ప్రభుత్వమే తీసేసుకుంది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక చట్టం చేశారు, 2013 చట్టం. దాని ప్రకారం ఏంటంటే, భూమి ఎక్కడైనా మీరు తీసుకునేటప్పుడు 2.5 రెట్లు 3.5 రెట్లు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని పెట్టారు. అది దాన్ని తప్పించడానికి ఏం చేయాలి? ల్యాండ్ పూలింగ్ అని గొప్ప తెలివైన ఒక ఎవడో మీలాంటి ఎంబీఏ ఎక్కడో హార్వర్డ్ లో చదువుకొచ్చినటువంటి తెలివైన ఉంటారు కదా, మా ఐఏఎస్ వాళ్ళు పంపిస్తుంటాం ట్రైనింగ్. ఆ యూనివర్సిటీ ఎంబీఏ చదివాను పిహెచ్డీ చేశాను అంటారు. అసలు చేయాల్సింది ప్రజలకి సివిల్ సర్వీస్ అన్నటువంటి ప్రజలకి సేవ చేయడానికి, వెల్ఫేర్ చేయడానికి కాదు, వ్యాపారం చేయడానికి కాదు. దానికైతే ఎంబీఏలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ భూమిని ఏం చేశారు? మామూలుగా తీసుకుంటే ప్రభుత్వానికి కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఒక కొత్త టెక్నిక్ తీసుకొచ్చారు. అంటే ల్యాండ్ పూలింగ్. మేము ఈ భూమి తీసుకుంటాం, భూమిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం, అది చేస్తున్నాం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ భూమిని చాలా వరకు దళితుల భూములు. మీరు ఇప్పుడు అమరావతి దగ్గర కూడా జరుగుతుంది, అది పెద్దగా దాంట్లో ఎంటర్ అవ్వం. ఆ విధంగా దళితుల భూములు చాలా వరకు వీళ్ళకి డీ ఫారం పట్టాలు ఇచ్చారన్నారు, కానీ అందులో చాలా వరకు బినామీ. అసలు గందరగోళం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. దేశంలోనూ ఆసియాలోని పెద్ద వ్యవహారం ఏమిటంటే, కొల్లేరు లేక్ తెలుసా మీకు? 60,000 కోట్ల రూపాయలు బినామీలు సంపాదించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ అండి మత్స్యకారులు, ఇంకో ఒరిస్సాకో లేదా బెంగాల్కు షెడ్యూల్ కాస్ట్ అవుతారు. ఇక్కడ ఉన్న వీళ్ళు వాళ్ళ పేరున 60,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఏడాదికి. వాళ్ళన్నీ మొత్తం ఆ భూమి అంతా ప్రభుత్వానికి, బంజరు భూమి.
గ్రీన్ అది దాన్ని తీసుకున్నారు కదా. ఆ విధంగా అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను, అది దాని లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు. ఈ విధంగా దళితుల దగ్గర ఉన్న భూములన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కాన్ఫరెన్సెస్ ఇచ్చారు. మా విశాఖపట్నంలో ఇంకా దళితులు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మీరు గూగుల్ సెంటర్ గురించి వచ్చింది కదా, ఆ గూగుల్ సెంటర్ భూమి విన్నారు కదా మీరు, చాలా అద్భుతంగా జరిగిపోతుంది. ఏం జరుగుతుంది ఎవరో తెలియదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇదంతా అదానికి కోస్ట్ అయిపోయింది. తూర్పు కోస్తా అంతా కూడా ఏది మన నెల్లూరు దగ్గర నుంచి పారాదీప్ వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ అంతా ఆయనకే, పోర్ట్లు గీట్లన్నీ కూడా అదానికే సొంతం అయిపోయి వాళ్ళు ఏం చేసుకుంటారు, అది వేరే మాట్లాడుకుందాం. కానీ విశాఖపట్నంకి వచ్చేసరికి డీఫారం పట్టాలు ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకుంటుంది. నేను ఈపీడబ్ల్యూ ఆర్టికల్ కూడా రాశాను దాని మీద. ఒక చీఫ్ సెక్రటరీ అన్నతనే వచ్చేసేసి ఎక్కడైతే రేపు ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయని తెలుసుకొని, ఇప్పుడు చాలా గొడవలు ఉన్నాయి. ఇది కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు చెప్పకూడదు, బికాస్ మై అది ఈ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా మంది పొలిటీషియన్స్ ఈ విధంగా దళితున్నటువంటి ఆ కొద్ది భూమి కూడా ఆక్యుపై చేశారు. వీళ్ళు ఏం చేసి ఉండాల్సింది, భూమి ఇచ్చింది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా అద్భుతమైన ఆర్టికల్ రాశారు 2018లో అగ్రికల్చర్ సంబంధించి. అది కొనసాగించి ఉంటుంటే ఆయన నోబెల్ ప్రైజ్ అప్పుడే వచ్చింది. అంటే అప్పుడు నోబెల్ ప్రైజ్ ఉంటుంది, చాలా మంది నేను రాస్తా తెలుగులో. అది ఏంటన్నాడంటే, భూమి ఒక తాలూకు ఎకనామిక్ యూనిట్ అన్నది మీకు కొంచెం అర్థం అవుతుంది, కామర్స్ వాళ్ళు చదువుకొని ఉంటారు. ఎకనామిక్ యూనిట్ అన్నటువంటిది సైజుని బట్టి కాదు, 1 ఎకరా 2 ఎకరాలు అన్నది కాదు, దాని మీద చేసినట్టు పెట్టుబడి ఆధారంగా నిర్ణయించాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి, దళితుడికి ఒక అరెకరా పొలం ఇచ్చినప్పుడు ఆ అరెకరతో పాటు దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. ఇచ్చుంటే అది వైబుల్ అయ్యిండేది. ఆ ఎకరా కూడా వాడి దగ్గర ఉంచుకొని సాగు చేసుకుని బాగుపడేవాడు. దానికోసం పోరాటం అనేది కొంతమంది దళిత సంఘాలు చేసి అలసిపోయారు మన ప్రొడక్టివిటీ మ్యాటర్స్. ఎస్, ప్రొడక్టివిటీ మ్యాటర్స్. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక 2 విషయాలు చెప్పారు. సోషల్ జస్టిస్ దాని గురించి మాట్లాడుతూ లాంగిటివిటీ ఎడ్యుకేషన్ పర్ క్యాపిటా మీదే మనకి అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ని ఎలా కొలుస్తాము అంటే లాంగిటివిటీ ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటా మీద అన్నారు కదా. అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు లాంగిటివిటీ అంటే ఏంటి, దెన్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ హెల్త్ సెక్టార్. ఆ హెల్త్ రిఫ్లెక్ట్ చేస్తుంది, లాంగ్వేజ్ ఆల్మోస్ట్ హెల్త్ సెక్టార్. అండ్ ఎడ్యుకేషన్ అనేది మన ఎడ్యుకేషన్ సెక్టార్. మీరు పర్ క్యాపిటా అన్నారు, హ్యూమన్ ఇన్కమ్. సో ఈ 3 బేస్ తీసుకొని చేయాలి. బట్ ఈ 3 కూడా ప్రైవేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయిపోతున్నాయి, ఎడ్యుకేషన్ మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ సంబంధించి ఆబ్వియస్లీ అవన్నీ ప్రైవేట్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మనకి రావు. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకి వాళ్ళకి ఏమైనా రికమెండేషన్స్ అండ్ రెఫరెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ రిజర్వేషన్స్. వాళ్ళు రికమెండ్ చేసుకుంటే రెఫరెన్స్ ఇచ్చుకొని మనోడు అని చెప్పి ఉద్యోగాలు ఇస్తే మనోడు ఉద్యోగాలు రావు. సో ఈ మీద మీరేమంటారు? అసలు ఈ రిజర్వేషన్ మీరు చాలా మంది రాష్ట్రంలో నుంచి ఎక్కడ కనిపిస్తుంటారు. మేము స్టాన్ఫర్డ్కి వెళ్ళాము, హార్వర్డ్కి వెళ్ళాము, ఎంబీఏ చేసి వచ్చాము, పిహెచ్ చేసి వచ్చాము కొంతమంది చెప్తుంటారు. అక్కడ కూడా 30% టాప్ అడ్మిషన్స్, యూనివర్సిటీస్ అడ్మిషన్స్ రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి, స్పాన్సర్షిప్ మీద ఆధారపడి ఉంటాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెప్పే రికమెండేషన్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు ఉంది. కానీ మన దేశంలో వచ్చేసరికి మీరు చెప్పారు కదా ప్రైవేట్, అసలు దీని మీద మన వాళ్ళు ఆలోచన చేయట్లేదండి. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఈ రిపోర్ట్ తయారు చేయలేదు, ఎవరింతవరకు చేయలేదు భారతదేశంలో. రకరకాల భారతదేశంలో అన్టచబిలిటీ ఉంది అని చెప్పారు. అసలు పున్నయ్య గారి కమిషన్ తీసుకొని ఒక రిపోర్ట్, నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను. ఏమిటంటే డిస్క్రిమినేషన్, 2 క్లాసుల సిస్టము, ఆ తర్వాత ఇంకేంటి మంచినీళ్ళు నేతల దగ్గరికి వెళ్ళడం, 2-3 ఐటమ్స్ తీసుకొని చాలా కాలం 10 ఏళ్ళు అయిపోయింది ఒక పబ్లిష్ చేశాను. దాంతో మనకు ఐడెంటిఫై చేస్తే 3 జిల్లాలు తెలియాలి, కర్నూలు, మీ గుంటూరు, మీ పాత గుంటూరు 2-3 జిల్లాలు తేలే. ఏంటి మోస్ట్
దళితులకి కష్టాలు కలిగించేటటువంటి జిల్లా. వాటి మనం దీనికి వద్దాం. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ కి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో నేను ఉన్నప్పుడు జస్టిస్ బాలకృష్ణ గారు అప్పటి నుంచి సుప్రీంకోర్టులో గొడవ జరిగినప్పుడు ఫుడ్ గురించి, రైట్ టు ఫుడ్, ఫుడ్ సెక్యూరిటీ మీద చట్టం తీసుకొచ్చారు. వాళ్ళ నిజంగా దానికి మనం నిజంగా వాళ్ళకి కృతజ్ఞులుగా ఉండాలి దేశం. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు, అన్ని రకాల యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, చదువు మర్చిపోయి ఉంటారు. దాంట్లో అయితే ఫుడ్ సెక్యూరిటీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ మేము ఒక సెమినార్ పెట్టాం. నేను అందులో సెమినార్ లో మాట్లాడాను, ఒక పేపర్ కూడా పెట్టాను. అందులో ఒక విషయం చెప్పాను, ఫుడ్ సెక్యూరిటీ మంచిదే, చేయండి. ఫుడ్ సెక్యూరిటీ కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా గొప్పది. న్యూట్రిషన్ మీద ఆధారపడి మీరు దీన్ని కవర్ చేయనప్పుడు ఎకనామిక్స్ లో తెలుస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన వాళ్ళకు కూడా తెలియాలి. ఏంటి అంటే బీహార్ లో కులం ఉంది, ముసాహర్స్, షెడ్యూల్ కులం, ట్రైబ్ లోనూ ఉన్నారు. అంటే ఏంటి తెలుసా, ఎలకలు తినేవాళ్ళు. ఎలుకలు ఉన్నాయి కదా, ర్యాట్స్, అదొక కులం. వాడు ఎలుకలు తిని జీవిస్తాడు. వాడిని మీరు టెస్ట్ చేసిన న్యూట్రిషన్ బెటర్. ఒక అప్పర్ క్యాస్ట్ వాడినో లేకపోతే ఒక ముసాహర్ను తీసుకున్నప్పుడు ఎలకలు తినేవాడు వీడికంటే గొప్పగానే కనపడవచ్చు. న్యూట్రిషనల్లీ ఈజ్ ఎ బెటర్ ప్లేస్, బట్ డెఫినెట్లీ నాట్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనిషిగా జీవించడం లేదు, వాడు ఒక జంతువుగా జీవిస్తుంది. దాన్ని కూడా తీసుకోవాలని అంటే పాపం కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. మొత్తం మీద చట్టం అయింది. ఆ చట్టం ప్రకారమే ఇవాళ 5 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తున్నారు. అది చాలా నష్టం కూడా కలుగు చేస్తుంది. ఎందుచేతంటే తిండి వచ్చేసిందండి, ఇంటి దగ్గరికి ఇవ్వాలని ఉంది ఆ చట్టంలో. 5 కిలోల బియ్యము అట్ ద రెసిడెన్స్ డెలివరీ చేయాలి. ఆ పని మమతా బెనర్జీ చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ కూడా అది చేసింది. అది చట్టంలో ఉంది. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే మిడ్ డే మీల్ కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఈ విధంగా మనకు చట్టం వచ్చింది. దాని మూలంగా ఎకనామిక్ గా అంటే జీవించడానికి కావలసినటువంటి ఇది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇస్తుంది. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పరిస్థితి ఏంటి, వాడి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సరదాగా మా మిత్రులు చెప్తూ ఉంటారు, 2 ప్రధానమైనటువంటి రంగాలు వైద్యము, విద్య, 2 సామాజిక వర్గాలు పంచుకున్నాయట. వైద్యం ఒక సామాజిక రంగం, విద్య ఇంకొక సామాజిక వర్గం. ఆ 2 సామాజిక వర్గాలే అధికారాల్లో ఉంటున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ మీరు అర్థం చేసుకోండి. That is why Dr. B.R. Ambedkar proposed social and educationally backward. అవును కదా. అట్రాసిటీ గురించి మీరు అట్రాసిటీ గురించి మాట్లాడారు. అట్రాసిటీ మాట్లాడారు. ఇది మరి కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. దళిత క్రిస్టియన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళను కూడా బూతులు తిట్టి, వాళ్ళను కూడా కులం పేరుతో తిట్టి, వాళ్ళను కూడా అట్రాసిటీ చేసి మీరు మతం మారారు కాబట్టి మీరు అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఇంజస్టిస్ జరుగుతుంది. వాళ్ళకి హ్యూజ్ ఫ్యాక్టరీ, ఇంజస్టిస్ ఫ్యాక్టరీ జరుగుతుంది. ఎందుకంటే ఈ దళిత చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పుడు కాదు, చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పుడు బయటపడింది అంతే. అంతే. చుండు కారం చోడు జరిగింది అదే కదా. కారం చోడు చిందూరు కేసులు ఎలా కొట్టేశారు? అది సమస్య కాదు. మనిషి అన్నవాడు చనిపోయాడా లేదన్న సమస్య కదండి. ఇంకో విషయం తెలుసా అండి, అంటే సారీ టు మెన్షన్ దిస్, ఖైర్లాంగి తెలుసు కదా, మహారాష్ట్రలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఇది. విచిత్రంగా హెల్ప్లెస్, మన ఆఫీసర్లు కూడా హెల్ప్లెస్. అక్కడ ఇది కండక్ట్ చేసిన డాక్టరు మహరే, దళితుడే. అక్కడ డిఎస్పీ దళితుడే. బహుశా కలెక్టర్ కూడా దళితుడే అయ్యుండొచ్చు. వీళ్ళని అక్కడ పెడతారండి. సాధారణంగా ఏం చేస్తారంటే తిరిగి పవర్ అనేటువంటిది రాజకీయ అధికారం ఎందుకు కావాలంటున్నారంటే, ఈ రాజకీయ అధికారం ఏం చేస్తుంది అంటే మామూలు వీళ్ళనే డివైడ్ చేసేసి అందులో ఉన్నటువంటి ఆఫీసులను అక్కడ పెట్టి వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తాం. అది ఒకటి.
రెండోది మీరు చెప్పినటువంటి దళిత క్రిస్టియన్ సమస్య అన్నటువంటిది క్లియర్గా చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని తీసుకొచ్చి వాడు కేసు కట్టారు. అందులో రెండు మూడు రకాల సెక్షన్స్ ఉన్నాయి. పీసీఆర్ యాక్ట్ కింద కడితే నువ్వు దళితుడు కాకపోతే పోతుంది. బట్ ఇది ఉంది కదా, సిఆర్పిసి ఉంది కదా, సిఆర్పిసి కంటే అది క్రైమ్ కదా. మనిషిని కొట్టి చంపేస్తే నువ్వు దళితుడివా లేకుంటే దళిత క్రిస్టియన్వా కాదు కదా. అక్కడ సమస్య ఏమిటంటే మనిషి ఉన్నాడా చచ్చిపోయాడా? చనిపోయిన దానికి ఏం చేస్తాం? ప్రాణము క్రైస్తవమా లేకుంటే హిందూ అని ఉంటుందండి? ప్రాణమే కదా. సిఆర్పిసి ఉంది కదా, మరి ఏం చేస్తున్నాయి కోర్టులు? జస్టిస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇది సమస్య అండి. అధ్యత చాలా ఇది 30-40 ఏళ్ళుగా ఇవాళ చిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పింది అక్కడ వరకు కరెక్ట్ అయ్యిండొచ్చు, ఎందుకంటే ఉన్న విషయం. కానీ ఈ అట్రాసిటీకి సంబంధించి అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ముందుకు వస్తోంది. అది కొంచెం వెనకుండి మాట్లాడండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేద్దాం. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అంటే మన వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది, మీరు విజ్ఞప్తి చేస్తుంది, నువ్వు ఏ మతంలోకి వెళ్ళినా నిన్ను అంటరాని వాళ్ళే చూస్తారు. కేరళలో మొన్నటి వరకు కూడా లోపలికి రానండి. సిరియన్ క్రిస్టియన్స్ వీళ్ళతో పెళ్లిలే చేసుకో, లోపలికి రాని కదా. క్రైస్తవులకి జరిగింది, ముస్లింస్ లో కూడా అదే జరిగింది. జైలు అంతా అది వేరు కాబట్టి ఆ మతాలు. పార్సీల పరిస్థితి తెలుసు, అది ఆర్యులే కదా, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళ పదాలు ఎవరు రానియరు కూడా వాళ్ళు. అంచేత ఈ దేశ అసలైన సమస్య వస్తున్నాం మనం. మూలవాసులు మొదటి వాసులు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ మూలవాసులు మొదటి వాసులు అన్నటువంటి వాళ్ళు నీ నమ్మకాలు అన్నటువంటిది నీ సొంతానికి సంబంధించింది, వ్యక్తిగతమైనటువంటి. నువ్వు క్రైస్తవుగా ఉంటావా, ముస్లింగా ఉంటావా, బౌద్ధుడుగా ఉంటావా, అజీవుడుగా ఉంటావా, అది నీ సొంతం, నీ వ్యక్తిగతమైనటువంటి. ఆ విధంగా నీకు నీ కుటుంబానికి సంబంధించినటువంటి. సామాజికంగా వచ్చినప్పటికీ నీవంతా సామాజికంగా మీరందరూ ఒకటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ రక్తాన్ని నీ డిఎన్ఏ చూస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, నువ్వు ముస్లిం అయినా సరే, లేకపోతే నీవు హిందువు అయినా సరే, నిన్ను చూసేది నీవు ఈ దేశం వాసుడువా కాదని చూస్తున్నాడు. దాన్ని బట్టి నిన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నాడు, నీ మీద దాడులు చేస్తున్నాడు. ఆ దాడులు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా వాళ్ళ డిఎన్ఏ మనకు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్టు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ డిఎన్ఏ చూసినా వాళ్ళు కూడా ఆర్యన్ డిఎన్ఏ కాదు, ఈ నేటివ్ డిఎన్ఏ. వాళ్ళు తెలుసుకొని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఒకటిగా అండి పోరాటం చేయమని చెప్పట్లే. అయ్యా మేము మెజారిటీ, మీరు మైనారిటీ. ఏమండి 3% అని చెప్తున్నారు కదా. 3% ఉన్నటువంటి దేశంలో 2000 సంవత్సరాలుగా ఏ విధంగా ఇద్దరిని విడగొట్టుకుంటున్నారు? విభజించు పాలించు అన్నటువంటిది బ్రిటిష్ వాడిది కాదు. నేను ఎప్పుడు చెప్తున్నా, బ్రిటిష్ వాడికి 30-40 కామన్వెల్త్ కంట్రీస్ ఉన్నాయి. ఎక్కడే విభజించి పాలించేవాడు ఇంప్లిమెంట్ చేయాల. ఇక్కడ నేర్చుకున్నాడు. భారతదేశానికి వచ్చేసరికి సోషల్ సిస్టమ్ లో ఇక్కడ విభజించి పాలించేస్తున్నారు దేశంలో. వాడు చూశాడు, వాడు నేను ఆర్యన్ అన్నాడు, వాడు కూడా ఆర్యన్ అని చెప్పుకున్నాడు. మనమంతా ఒకే బ్రదర్స్ అని చెప్తున్నాడు. విలియం జోన్సే చెప్పాడు 1786 చెప్పి మనమంతా ఒకటని వాళ్ళంతా ఒకటైపోయారు, మన మీద దాడులు చేశారు, చట్టాలు తెచ్చారు. నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మతం అన్నది నీ వ్యక్తిగతం ఉంచుకోవాలి. కానీ వ్యక్తిగా వచ్చినప్పుడు నీ సామాజిక నేపథ్యం చూసుకున్నప్పుడు, నీ చరిత్ర చూసుకున్నప్పుడు, నీకు మీద జరిగినటువంటి దాడులు, వాళ్ళ సంవత్సరాల మీద జరిగిన దాడులు చూసుకున్నప్పుడు ఈ జాతులన్నీ కలిసి నేను ఆది ఆంధ్ర మూవ్మెంట్ తెచ్చారండి. ఆంధ్రలో ఆది ఆంధ్రులు, అనాది జీవులు, అనాది నుంచి ఉన్నట్టు అనాది సామాజిక ధర్మం, అనాది సమానత్వం ఈ దేశం ఉండేది. అప్పుడు వీళ్ళ మధ్యలో ఎప్పుడు పొరపచ్చలు లేవు, గొడవలు లేవు. ఎప్పుడైతే వీళ్ళు బయట నుంచి వచ్చారో రకరకాలుగా మనం విభజించి ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానోదయం ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దానికోసం ఎవరి కోసం మనం ముక్కలైపోక్కర్లేదు, విడిపో అక్కర్లేదు. మతం మీదో లేకపోతే మన నమ్మకాల మీదో మనం విడిపో అక్కర్లేదు. మన తాలూకా గుర్తింపు, మన ఉనికి, అస్తిత్వం మనం వాడతాం తప్పుడు మాట. అది ఉనికి. మన ఉనికి ఏమిటి? మన ఉనికి మన పుట్టుక, మన ఉనికి మన పుట్టుక. ఎక్కడ పుట్టావు?
దేంట్లోంచి పుట్టాం, ఏ విధంగా అడుగుతున్నాం నేను, దీని మీద ఆధారపడి కదా భారతదేశం ఇంత దరిద్రంగా ఉంది. మేము రిపోర్ట్లో చెప్పింది అదే. ఈ 75 ఏళ్లలో భారతదేశంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది? అవి రిలేటివ్ గా అభివృద్ధి. దళితులే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా అభివృద్ధి చెందారు కదా. వాళ్ళ మధ్యన వైషమ్యాలు. అసలు గమ్మత్ ఏంటంటే, నేను ఒక క్యాస్ట్ బేస్డ్ క్రానీ క్యాపిటలిజం ఫస్ట్ నేనే తెలుగు పుస్తకం రాశాను, నేను 15 ఏళ్ళ క్రితం. క్రానీ క్యాపిటలిజం అంటే కుల ఆధారిత ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ. కుల ఆధారిత ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది, కానీ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కుల ఆధారంగా వచ్చింది. ఏ కులాలకి? మీద ఉన్న 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, త్రైవర్ణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళతో కాళ్ళు చూపడి దండాలు పెట్టి, వాళ్ళ మీద కాళ్ళ దండాలు పెడితే వాళ్ళను కూడా శూద్రుల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికే ఆస్తులు వెళ్తున్నాయి. వాడు ఏదో కావచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 శూద్ర వర్ణాలు ఉన్నాయి. ఆ శూద్ర వర్ణాలను కూడా అది ఏ కులమైనా ఏ మతమైనా వాడిని కూడా లాక్కుంటున్నారు, కాళ్ళ మీద పడేసుకుంటున్నారు. కలిసుకొని వాడిని కూడా కలుపుకొని మన మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈవేళ ఎమోషనల్ కానక్కర్లేదు, మన జరిగిన చరిత్ర ఏంటి, మన దేశం మనకి మధ్యకాలంలో, సారీ నేను ఎవరిని అంటున్నాను కాదు, మన ఇజ్రాయెల్లోనో లేకపోతే మిడిల్ ఈస్టర్న్లోనో లేదు, మనది మెడిటేరియన్లో. ఇక్కడ భారతదేశంలో ఉంది, జంబూ ద్వీపంలో ఉంది, మన గోదావరిలో ఉంది, మన కృష్ణా నదిలో ఉంది, మన యమునా నదిలో ఉంది, ఈ సింధు నదిలో ఉంది. ఈ జాతులన్నీ ఏవైతే ఉన్నాయో, మొదటి నుంచి ఉన్న ఈ జాతుల మీద దాడి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అది ఇంకా కొనసాగుతుంది. అనేక విధాలు వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రంప్తో కాల్స్తే లాలూచి పడతారు. మనం ఏమవుతున్నాం? అదే ఒక ఎమోషన్ మీద విడిపోతుంది. వద్దు, దయచేసి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళైనా ఇవాళ ఆలోచించండి. మనం వ్యక్తిగత నమ్మకాలను పక్కన పెడదాం. మనకు జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ అన్నటువంటి యూనిఫామ్, అది యూనివర్సల్ భారతదేశంలో. అదే మనం యునైట్ చేయాలి. దాని మీద మనమందరం ఒకటై మన రావాల్సిన మన వాటా. నేను ఇందులో ప్రధానంగా మర్చిపోయింది చెప్పడం, ఈ డిస్కషన్ లో మేము క్యాల్కులేట్ చేశాం. ఏంటి క్యాల్కులేట్ చేశామంటే, భారతదేశం చెప్పాను కదా, ఉత్పత్తి సంపద ఎంత జరిగింది. భారతదేశము చైనా కలిపి మొత్తం ప్రపంచ సంపదలో 3/4 సృష్టించాయి. ఆ 3/4 సంపదలో భారతదేశంలో ఉన్నటువంటి అంచెజులు అని రాశాడు ఆయన, మ్యాడిసన్. ఆయన చేసిన ఇంకో రిపోర్ట్, ఆయన చేసిన దాన్ని నేను తీసుకొని క్యాల్కులేట్ చేశాం. క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చిందో తెలుసండి, 1వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు 27 లక్షల ట్రిలియన్లు, 27 లక్షల డాలర్ల సంపద ఈ దేశం మూలవాసులు సృష్టించారు. 27, అది ఎంతతో సమానం అంటే, బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు భారతదేశంలో చేసిన దోపిడితో సమానమైనటువంటి సంపదని ఈ దేశ మూలవాసుల నుంచి త్రైవర్ణికులు తీసుకున్నారు అని మేము చూపించాము. అది మీరు కావాల్సి కంటెస్ట్ చేయొచ్చు ఎవరైనా దాన్ని. మేము క్యాలిక్యులేట్ చేశాము. అంటే ఈ దేశ సంపద, ఈ దేశ ప్రజలకు చేసిన సంపద, ఈ దేశంలో సృష్టించినటువంటి సంపద వీళ్ళకి కాకుండా పోయింది. దాని మీద వాటా కావాలి, దాని మీద వాటా కావాలని అడగాలి. మా వాటా మాకు ఇవ్వండి. దానికి ప్రిపరేషన్ అని నల్లవాళ్ళు పోరాటం చేస్తున్నారు. నల్లవాళ్ళు అమెరికాలో పోరాటం చేస్తున్నారు. గతంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ మీద మాకు కాంపెన్సేషన్, రిపరేషన్స్ అంటారు, ఇవ్వాలని మిగతా దేశాలు పోరాటం చేసి చెల్లించారు కూడా. భారతదేశంలో ఇప్పుడు అడగాల్సింది ఏంటి అంటే, మీ వీడియో మళ్ళీ పోయింది, అది ఎందుకో ఆటోమేటిక్ గా పోతుంది. మూసేస్తున్నారు మీరే. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, మూసేస్తున్నారు సార్ మీరే. అక్కడ మీ వీడియోని ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇప్పుడు ఏంటంటే, ఇది ఈ రిపోర్ట్ ఎందుకు వచ్చిందంటే, ఒక స్టాటిస్టిక్ దొరికింది. సంపద సృష్టించాం ఈ దేశంలో, ఈ దేశ వాసులు. ఈ సంపద మాకు ఇచ్చేయండి. 27 లక్షల కోట్లు, 27 లక్షల కోట్ల రూపాయలు కాదు, డాలర్ల సంపద మేము సృష్టించాం. మేము, మా పూర్వీకులు సృష్టించాం. ఆ సంపద మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం వేరేగా. మా వాటా మాకు రావాలి కదా. దానికోసం చెప్పినటువంటిది
జరిగినటువంటి ఈ దాడులు, ఈ అట్రాసిటీస్ ఏంటండి ఈ హింస? 21వ శతాబ్దంలో కూడా ఏం సిగ్గున్నదా మీకు మాట్లాడడానికి? ఒక మనిషిని ఇంకో మనిషి కులం పేరునో లేదా మతం పేరునో హింసించడం అన్నటువంటిది నాగరిక లక్షణమా? అది ఏ ధర్మం అండి అది? హింసించి మీకు కులం లేదంటున్నారు. హింసించి మీకు కులం లేదంటున్నారు. హింసించి అది ధర్మం అంటావా? అది అది నిజానికి ఆ ధర్మం కూడా మొదటి వాళ్ళు ఒప్పుకోరండి. ప్రపంచంలో ఏ మతమైనా ఏ ధర్మం అయినా మనిషికి మంచి చేయాలని అంటారు. మధ్యనటువంటి మధ్యవర్తులే, మీడియేటర్సే, వీళ్ళే దొంగలు. అసలు ఏ మతం అనేది. క్వశ్చన్స్, ఇంకొక 2 క్వశ్చన్లు త్వరగా. బ్రాహ్మణ్స్ అమెరికాలో రిజర్వేషన్స్ పొందారు అన్నారు మీరు చెప్తే ఇందాక. రైట్. మరి అక్కడ రిజర్వేషన్ పొంది ఇక్కడ రిజర్వేషన్ ఎత్తేయాలని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? చెప్పడమే కాదండి, అంటే మన దృష్టికి వచ్చినా చెప్పడం లేదో. మన ఎన్జిఓలు అంతా తెలుసు వాళ్ళకి, నేను చెప్పరు పాపం, భయం. కాలిఫోర్నియా స్టేట్ లో అక్కడ హిందూ సంఘం ఉంది. ఆ కాలిఫోర్నియా స్టేట్ లో ఉన్నటువంటి స్కూళ్ళలో వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం చరిత్ర గురించి రాస్తూ భారతదేశంలో కులం ఉన్నది, వైషమ్యాలు ఉన్నవి రాశారు. దాని మీద తిరుగుబాటు చేసి గొడవ చేసి ఆ లెసన్ చేసి కోర్టులకు వెళ్ళి ఎత్తిపారించేసి. అర్థమైందా? అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా తర్వాత ఒక కంపెనీలో దళితులకి డిస్క్రిమినేషన్ జరిగిందని కోర్టులకు వెళ్ళారు. ఒక అమ్మాయి మనకు తెలిసిన సత్యమూర్తి గారి మేనగోడలో ఉంది. అమ్మాయి ఒక బుక్ రాసింది ఇంగ్లీష్ లో, ఎలిఫెంట్స్ అండ్ హ్యాండ్స్ అండ్ ఎలిఫెంట్స్ అని. అక్కడ ఇంగ్లాండ్ లో జరిగినట్టు డిస్క్రిమినేషన్. అంటే నేను చెప్పాను కదండి, మీరు ఎక్కడికి పోయినా మీ వెనకే ఇంటర్నెట్ స్ట్రక్ అయింది మీది, మళ్ళీ వచ్చింది మాట్లాడండి. వచ్చింది ఇప్పుడు డిస్కౌంట్ అవుతుంది. ఇది వాడా ఇప్పుడు బాగా మాట్లాడండి. ఇది మీరు చెప్తున్నారు అమెరికాలో ఎందుకుందా అఫర్మేటివ్ యాక్షన్ ఉన్నటువంటిది. అక్కడ ఏంటంటే మనకి ఒక భారతీయులు అక్కడ మైనారిటీ కదా, అలాగే హిస్పానిక్స్ అంటారు. అంటే పక్కన దేశాల్లో వచ్చినటువంటి ముఖ్యంగా మెక్సికో దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అక్కడ అది ఇప్పుడు ట్రంప్ వచ్చినాక తీసేసాడండి. ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ కలిపి హిస్పానిక్స్ అంటారు వాళ్ళ. కాదు, స్పానిష్ స్పీకింగ్ మెక్సికో వాళ్ళు హిస్పానిక్స్, స్పానిష్ అమెరికన్ వాళ్ళు ఇండియన్స్ కూడా ఇక్కడ మైనారిటీ కాబట్టి వీళ్ళకి కొన్ని రాయితీలు ఉన్నాయి. డైవర్సిటీ అంటే అక్కడ ఏముందంటే డైవర్సిటీ చట్టాలు వచ్చాయి గతంలో, ఒబామాకు ముందు నుంచి కూడా వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఏమిటా చట్టాలు అంటే 15, 20 మంది 30 మంది ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా ఈ కమ్యూనిటీకి, నల్ల వాళ్ళకి మిగతా వాళ్ళకి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మనం అడిగింది మన రిప్రజెంటేటివ్, బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగింది కూడా రిప్రజెంటేటివ్. మీకు ఆర్టికల్ 15, 16 లో రిప్రజెంటేషన్ ఉంటది, అడెక్వేట్లీ నాట్ రిప్రజెంటెడ్. రిజర్వేషన్ మాటే లేదు రాజ్యాంగంలో. వీళ్ళు గమ్మత్తు. అసలు రాజ్యాంగం కాదని ఒకే కాదని సుప్రీంకోర్టు జడ్జి చాలా తెలివైన వాడు. ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంది 15, 16. మీకు అది రైటే కాదు, మీకు హక్కే కాదు, ఎనాబిలింగ్ కాదు. ఉంటే చాలా తెలివైన వాళ్ళు అండి, వాళ్ళు జ్ఞానవంతులు కదా. అంచేత ఏమైనా చేయగలరు, ఏమైనా చెప్పగలరు. అంచేత దీనిలో ప్రపోజల్ పెట్టాను నేను ఆ రిపోర్ట్ లో. ఆంబడ్స్మన్ ఇప్పుడు లీగల్ వారెంట్స్ ఎక్కువైపోయింది. అంటే లీగల్ గా ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లీగల్ ప్రొఫెషన్ సంబంధించినటువంటి వాడు, ప్రొఫౌండ్ ఫెయిత్ ఇన్ ప్రొఫెషనల్ అండ్ జ్యుడిషియరీ మీద ఉండి సుప్రీంకోర్టు మీద నమ్మకంతో కొన్ని హక్కులు వాళ్ళకి ఇచ్చారు రాజ్యాంగంలో. అదే కొంచెం మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి ఈవేళ. ఏమిటి అంటే ఏదైనా అంటే వాళ్ళు, నేను వాళ్ళు ఏమంటానంటే సరదాగా అంటుంది, స్వయంభూలు
మేము వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అంటే యూపీఎస్సీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్. ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లో ఎగ్జిక్యూటివ్కే అంటే లెజిస్లేటివ్ కే ఎక్కువ పవర్ ఉంటుంది, వాళ్ళే నిర్మాణం చేయాలి. దాన్ని వాళ్ళు ఏం చేశారు, జ్యుడిషియరీ వాళ్ళు మేమే నిర్మించుకుంటాం, మాకు మేమే రిమాండ్ చేసుకుంటాం అని చెప్పారు. దాని మూలంగా జరుగుతున్న న్యాయం ఏమిటి అంటే రకరకాల వాళ్ళు జడ్జిల కింద వస్తున్నారు. అనుభవం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ మీద ప్రొఫెసర్ మార్క్ గాలెంటర్ అని హార్వర్డ్ ఇప్పుడు చికాగోలో ఉన్నట్టున్నారు, ఆయన ప్రొఫెసర్, లా ప్రొఫెసర్. ఆయన భారతదేశం ఉన్నటువంటి లీగల్ ప్రొఫెషన్ మీద చాలా దారుణమైన రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో 50 కుటుంబాలే, అది మద్రాస్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, 50 కుటుంబాలే బెంచ్ మీద వాళ్ళే ఉంటారు, బార్లో కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళే నిర్ణయిస్తారు జడ్జిమెంట్. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతదేశంలో ఒక లీగల్ జ్యుడిషియల్ అంబుడ్స్మన్ కావాలి అని చెప్పాను. అంటే ఎవరిని పని చేయడానికి కాదు, రివ్యూ చేయడానికి. లా కమిషన్ రివ్యూ చేస్తే లా కమిషన్ సీరియస్ గా తీసుకున్నది ఎవరు? వాళ్ళు ఇస్తారు రికమెండేషన్స్, పాపం జరుగుతున్నటువంటి రివ్యూ చేసి ఈ జడ్జిమెంట్లన్నీ రివ్యూ చేసి చూసి ఇది ఇలా ఉన్నా ఇవన్నీ చేయాలని చెప్తారు, కానీ ఎవరు సీరియస్ తీసుకోలేదు. అంచేత ఒక అంబుడ్స్మన్ ఉంది. ఈ మధ్య చాలా మీ నెట్ మళ్ళీ పోయింది సార్. అంటే డిస్కనెక్ట్ అయిపోతుందండి. సరే, ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి, ఎక్కువసేపు మాట్లాడిస్తున్నా. ఫైనల్ క్వశ్చన్, మీరు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న జస్టిస్ కి మన భారతదేశంలో ఉన్న జస్టిస్ కొద్దిగా తేడా ఉంది, నీతి న్యాయం అనేది ప్రపంచంలో ఉన్న భారతదేశం కొంచెం తేడా ఉంది, భారతదేశంలో సనాతనం మీద ఉంది కాబట్టి మనకు కొద్దిగా తేడా ఉండిద్ది అన్నారు. ఆ తేడా ఏంటి చెప్పండి. జస్టిస్ జస్టిస్ గురించి నేను మాట్లాడుతూ థియరీ గురించి చెప్పాను. థియరీ ఆఫ్ జస్టిస్ అని జాన్ రాల్స్ అన్నప్పుడు ఒక బుక్ రాశారు. అది చాలా పాపులర్, వరల్డ్ లో చాలా ఇంటెలెక్చువల్స్ అందరూ, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఖచ్చితంగా చదువుంటారు, చదవాలి. ఆయన రాశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమర్త్య సేన్ తెలుసు కదా, నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్, మా ఎకనామిక్స్ ఆయనే అన్నాడు, ది ఫాదర్ ఆఫ్ మై ఎకనామిక్స్, అమర్త్య సేన్ అన్నమాట 2008 లో, ది ఫాదర్ ఆఫ్ మై ఎకనామిక్స్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్పడు ఆయన. ది ఐడియా ఆఫ్ జస్టిస్ అని రాశాడు. రాస్తూ దానికి దీనికి తేడాలు చూపించి అది చాలా డీప్ డిస్కషన్ అండి, ఇంకోసారి పెట్టుకుందాం. భారతదేశం ఉన్నటువంటి ఇది ఎలాగ ఎవాల్వ్ వచ్చింది జస్టిస్ అన్నటువంటిది భారతదేశంలో. ఇది నీతి న్యాయం, నీతి ఒకలాగా ఉంటుంది, న్యాయం వేరేగా ఉంటుంది. ఈ నీతి అన్నటువంటిది ఏ కులాన్ని కాకుండా దేని మీద ఆధారపడింది? యాజ్ఞవల్క్య నీతి. మనకి అసలు రాజ్యాంగం రాకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా బాబాసాహెబ్ ఎందుకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో పెట్టాడు అంటే భారతదేశంలో హిందువుల మధ్యన ఐక్యత లేదు. అందులో మితాక్షరి ఇంకోటి ఏది ఉందండి, 2 ధర్మ సూత్రాలు ఉన్నాయి భారతదేశంలోనే. ఉత్తరాది వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ధర్మసూత్రం, దక్షిణాది ఒకలాగా ఉంటది. మహిళలు సమానంగా లేదు, అందుకు హిందూ కోడ్ బిల్ పెట్టాడు ఆయన. ముందు నెహ్రూ గారు అంగీకరించి చివరికి ఆయన బెదిరించేసరికి వెనక్కి వెళ్ళిపోయేసరికి రిజైన్ చేశాడు. వన్ ఆఫ్ ది రీజన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నుంచి తప్పుకోవడానికి, పదవి నుంచి తప్పుకోవడానికి. కాబట్టి భారతదేశం హిందూ కోడ్ బిల్లు వద్దని నెహ్రూని బెదిరించింది ఎవరుంటారు? మరి వాదులు, వాదులు ఎవరుంటారు చెప్పండి. ఇది వ్యవహారం ఏం తెలుసా, మొత్తం రాజ్యాంగంలో అంబేద్కర్ తో సహా ఆ రోజు ఇది మన కాన్స్టిట్యూషన్ లో వాళ్ళందరూ లాయర్లే, ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు.
తర్వాత ముందు అది ఏంటంటే అంబేద్కర్ రెగ్యులేషన్ ఆఫ్ క్యాస్ట్ చదివినా, లేకపోతే రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ చదివినా, అంటే మెయిన్ స్ట్రీమ్ లో ఉంటాయి కాకుండా అన్పబ్లిష్డ్ రైటింగ్స్ చదివినా మీకు అర్థమవుతుంది ఏమిటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎలా ఉండేవాళ్ళు, ఏమిటి పరిస్థితి, కౌంటర్ రెవల్యూషన్ ఎవరు తీసుకొచ్చారు అని. అంచేత భారతదేశం అంత సులువుగా అర్థం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే పుట్టుకతోనే నువ్వు దేవుడివి, ప్రపంచంలో ఏ మతమో చెప్పదు కదా. పుట్టుకతోనే నువ్వు భూసురుడివి, దేవుడివి, నువ్వు అన్నిటికీ అతీతం, పాపానికి పుణ్యానికి కూడా అతీతుడివి. నువ్వు పాపం చేయొచ్చు, రోజు హింస చేయొచ్చు, బయటకు వచ్చి అన్నం పెట్టచ్చు, అది మిగతా మతాలు చెప్పదు. అటువంటి గమ్మత్తైన ధర్మం ఈ దేశంలో ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయన కొన్ని మాటలు మన క్రైస్తవ విషయంలో కూడా ఆయన కొన్ని రిజర్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేశాడు, అది వేరే సందర్భం మాట్లాడుతుంది, అది సమస్య కాదు ఇప్పుడు, అది మళ్ళీ డిస్కషన్ లో తీసుకొచ్చి చెప్పడం సమస్య కాదు. కానీ ఇక్కడ భారతదేశానికి వచ్చేసరికి ఈ దేశంలో ఉన్నటువంటి మొదటి వాసులు ఎవరైతే ఉన్నారో, మూలవాసులు అంటారు, నేను మొదటి వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడి నుంచి ఆ 3 త్రైవర్ణికలు అంటారు కదా, ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండోసారి పుట్టుకుంటూ అంటే దేవుళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినది పుణ్యమేనండి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, జోగేంద్రనాథ్ మండలం కొట్టేసేందుకు అది పుణ్యమే వాళ్ళకి. జోగేంద్రనాథ్ మండలిని అక్కడ ఉన్నటువంటి భక్తులు భుట్లు వాళ్ళెవరు, జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఉన్నటువంటి కరణ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకున్నారు ఆ మధ్యన. ఎవరు జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు, చీఫ్ మినిస్టర్ గా చేశాడు, ఫ్యామిలీ. మేము కూడా ఒకప్పుడు బ్రాహ్మణులుగా అని చెప్పుకున్నాడు ఆయన, మేము ఆర్యులమే బ్రాహ్మణులుగా అని చెప్పుకున్నాం, ఓపెన్ గా చెప్పాడు ఆయన. అయితే వాళ్ళు లేకపోవచ్చు ఈ రోజు, కానీ జోగేంద్రనాథ్ మండలిని భయపెట్టి పంపించేసినటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అప్పర్ కాస్ట్లే. పాకిస్తాన్ ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఏంటంటే 47 వరకు అంత ఒకే దేశం కదండి. ఒక దేశం అంటే మగధ వరకు కూడా పర్షియే, మగధ వరకు అశోకుల వరకు కూడా అది పర్షియా. అసలు చరిత్ర ఎక్కడ రాయనిచ్చారా? అందుకే మన కుర్రాళ్ళు కొంతమంది జేఎన్యూ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ కొంతమంది టెక్స్ట్ రాయాలని చూస్తున్నారు. మన చరిత్ర మనం రాసుకోవాలి, ఎవరి చరిత్ర మీద ఆధారపడక్కర్లేదు, మన చరిత్ర మనం రాసుకోవాలి. అంచేత ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అంటే, నేను మా రిపోర్ట్ లో చెప్పింది ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎకనామిక్ గాను సోషల్ గాను జస్టిస్ అన్నటువంటిది లెక్కగట్టి చూస్తే తరగలేదు, పెరిగింది. ముఖ్యంగా 2011-13 మధ్యన పెరిగింది. వీళ్ళ మధ్య దాడులు పెరిగాయి, వీళ్ళకి రావాల్సినటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ సరిగ్గా రావటం లేదు, రిజర్వేషన్లు అన్నటువంటి అబ్జర్వ్ చేయటం లేదు. వీటన్నింటి మూలంగా ఈ దేశం ఉన్నటువంటి అత్యధిక ప్రజలు నష్టపోతున్నారు. అది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కే కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా జరిగింది. దానికి సంబంధించి చాలా విషయాలు మేము అపెండిక్స్ టేబుల్స్ లో ఇచ్చాము. రిజర్వేషన్ ఎలాగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అమలు అయ్యే సెంట్రల్ గవర్నమెంట్ లో, ఏ స్టేట్ లో ఏ క్యాస్ట్ లో దీని కింద వస్తాయని కూడా రాసిన చాలా కష్టపడి తయారు చేసినటువంటి రిపోర్ట్ ఉండేది. అది మేబీ నెక్స్ట్ తీసుకొస్తానో లేదో, ఐఎమ్ ఆల్సో ఏ వయసు పెద్దదైపోతుంది, 75 వచ్చేసాయి. కాబట్టి ఇది సమ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. You are 75 years, sir. 75 years old. Yeah. Passing. Passing. Thank you, sir. Thank you for coming in my channel. ఎందుకంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. నా డౌట్స్ ఎవరన్నా క్లారిఫై చేస్తారని నేను చూస్తున్నా. మీరు చాలా డౌట్ క్లారిఫై చేశారు నాయి. సో ఇట్ గివ్స్ మీ మోర్. అలాగే థ్యాంక్ యూ. మామూలు కూడా మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా వందనాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్.